Like for example, Odarpi Yatra. This simple, straightforward. I could create a song, and there is a song called Chudu Nana Chustunnava Nana Anedi. And then there is a song Kadapa by-election jarugutunnappudu I could create a song. And Sankalpa Yatra, last year the Yatra, Sankalpa Yatra, there was a song there. Like that I have 3 songs in the film, which is more integrated into the story, the flow of the story. It doesn't feel out of the place. మీరు అన్నట్టుగా యాత్ర చేసినప్పుడు అది ఆయనకి ఎవరు శత్రువులు లేరు, అంటే యాక్చువల్గా శత్రువు అంటే మనకి అంత ఆబ్వియస్ శత్రువులు లేకుండా ఆయన పాదయాత్ర ఆయన ఎలా మార్చింది, ప్రభావితం చేసింది అన్నది అక్కడ కథాంశం కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా అపోనెంట్స్ ఉన్నారు, శత్రువులు అనకపోయినా ఎనిమీస్ అనకపోయినా అపోనెంట్స్ ఉన్నారు. ఆ అపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా అంటే ఫీలర్స్ లేకపోతే చిన్న చిన్న ఐ వోంట్ సే వార్నింగ్స్ బట్ కామెంట్స్ వచ్చాయా? ఇంతే సి అంటే మనం ఇట్లా సినిమాలు చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్లియర్ దట్ విల్ హ్యాపెన్ అండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ పర్సన్ గురించో లేదా ఒక యాక్టరో మహానటి అట్లా చేస్తే నో వన్ హేట్స్ ఇట్. పొలిటికల్ మూవీస్ బై డిఫాల్ట్ అబౌట్ పొలిటీషియన్ ఆర్ పాలిటిక్స్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. ఒక దే విల్ బీ ఈక్వల్ లవ్ ఈక్వల్ హేట్రెడ్. యూ గాట్ టు బీ ఓపెన్ ఇట్ అండ్ యూ డోంట్ నీడ్ టు అంటే మనం దానికి వీ షుడ్ బీ షేకెన్ ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. పాపం దట్ లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దర్. అంటే వచ్చాయని అనుకుంటున్నాం, ఏం వచ్చాయి? వస్తాయండి అంటే దేర్ కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. పాపం ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ వెంటింగ్ అవుట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ యూ నీడ్ టు ఎంపథైజ్ విత్ ఇట్. సో మనం ఎలా రూట్ చేసుకుంటామో, నేను ఐ ఆల్వేస్ ఇన్ వార్ బోత్ ఆర్ ప్యాట్రియాట్స్. ఈ పక్క వాడు దేశభక్తుడే, ఆ పక్క దేశభక్తుడే. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ సైడ్ యు ఆర్ సీయింగ్ ఇట్. సో జస్ట్ బికాజ్ ఇట్స్ ద సేమ్ వే ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఏదో తిడుతున్నారు చేస్తున్నారు అంటే దట్స్ ఫైన్, దట్స్ it comes from their own anger, insecurity, fear or whatever it is. At least there వాళ్ళు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మనది ఎంతో గొప్ప ఏదో ఉంది కాబట్టి వాడు పాపం టైం తీసుకొని ఆ 2 లైన్లు రాసి వాడు తిడుతున్నాడు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే దేశభక్తుడు ఒక్కడే ఉంటాడు మన సైడ్ నుంచి. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇది వరల్డ్ రిలీజ్ కాదు. అలాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో చూస్తే మనకి ఒక దేశభక్తుడే ఒక హీరోనే మనం ఓనప్ చేసుకోగలుగుతాం, ఇద్దరిని ఆబ్జెక్టివ్ గా డాక్యుమెంటరీలా తీయలేము. లేదు నేను చెప్పేదండి ఎనీ గివెన్ దాంట్లో ఫోర్సెస్ లో ఈ పక్క చూస్తే వాడు పాప్ రైట్, హీఈస్ ఆల్సో ఫైటింగ్ ఫర్ హిస్ వాట్ హీ అతను బిలీవ్ చేసే ఒక వాల్యూ ఒకటి ఉంటుందండి. దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో బోత్ ఆర్ రైట్, యువర్ రాంగ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం ఆఫ్ కోర్స్ యాత్ర వాజ్ దేర్. ఇప్పుడు యాత్ర 2లో ఎలా అనిపించింది మహి గారు? అంటే వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ టు దిస్ హోల్ సీక్వెల్? He said why again? He said sir it is I have a more fascinating story కథ ఉంది సార్ అన్నాను. Then he listened. ఆయన విని ఏమన్నారండి? He liked his scenes అండి. I think the best scenes in the film, most of the best scenes in the film belongs to him. Somehow naturally నేను వైఎస్ఆర్ రాసినప్పుడు అది naturally somehow it comes effortlessly for me. అది ఏం బంధమో ఏమో తెలియదు కానీ I tend to write very effortlessly when it comes to him. There are few scenes which are the best of the scenes in this which are my favorite are still his scenes in the film. And అలాగే ఆపోనెంట్స్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఐ మీన్ ఐ డోంట్ డ్రా ప్యారలల్ ఎట్ ఆల్, బట్ ఇతర క్యారెక్టర్స్ అదర్ దెన్ అపోనెంట్స్ లో ఎవరెవరు కనిపిస్తారు? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ స్ట్రైట్. ఓకే, they will be opposing party chief both at Delhi. There'll be a high command party which వాళ్ళందరూ ట్రైలర్ లో ఎలా కనిపించేశారు? Yeah, there'll be someone and there'll be a party which represent locally across. So while they're there and they're there. ఏమన్నా కడప భాష పెట్టినారా దీనిలో? భాష yeah. అంటే ఆయనలాగా ఇట్ విల్ బి ఎ న్యూట్రల్ అండి. అన్న మాట్లాడతాడు, అన్న హ్యాస్ ఎ టింజ్. వైఎస్ఆర్ గారికి లేదు కానీ అన్నకి ఈ హ్యాస్ అ థింగ్. And it's very close to how I speak as well. So it's easier to write for me. Ena bonna anna and anything of that it's easier. Ena bonna anna. So రాయలసీమలో అందరూ అన్న అక్క ఏదో చూసాం కదా, చాలా ఆత్మీయమైన ఒక yeah. Unfortunately రాయలసీమ has been it's not been represented right. తీసినోడు ఎవడు రాయలసీమోడు కాదు, రాయలసీమ కథలు చెప్పినోడు ఇంతవరకు. కానీ రాయలసీమ రిలేటివ్లీ బెటర్ అండి. మనకి రాయలసీమలో ఎమోషన్ చూపిస్తారు. తెలంగాణ నిన్న మొన్నటి వరకు అయితే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హ్యూమర్ ట్రాక్స్ ఓన్లీ. ఏంటి కాదు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యాడ్ ఎ హీరో ఫ్రమ్ రాయలసీమ అండి? చాలా తక్కువ. వెన్ డిడ్ వీ నెవర్ హ్యాడ్ ఎ హ్యూమన్ స్టోరీ ఫ్రమ్ రాయలసీమ. ఎవ్రీ విలన్ ఈజ్ ఎ రాయలసీమ, ఎవ్రీ ఫ్యాక్షన్ లీడర్ వాజ్ ఎ రాయలసీమ. సో అన్ఫార్చునేట్లీ తీసినోడు కూడా రాయలసీమ నుంచి ఉండడు.
సో బట్ ఇట్స్ ఓకే. రాయలసీమని ఈసారి కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు ఆ ఆత్మీయత, సాఫ్ట్నెస్ ఆఫ్ వాట్ ఎవర్. I think we try. This movie will give an insight about Rayalaseema for sure. At least one particular region as such. So by nature, people are persistent, and because from where we come from, where they come from, drylands, or they are not naturally gifted with resources or anything, they are much harder. They are, or they're more persistent by nature. Actually, I think that is visible in even Anna as such as ఇండిపెండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ కథని మీరు ఏ భోజ్పురి భాషలో తీసుంటే అంతగా పండేదా? సేమ్ ఎమోషన్ ఒకటే కాదు, కోర్ ఎమోషన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐ థింక్ అండి మేము కథ రాసేటప్పుడు దట్స్ ద ఫస్ట్ బిగ్ ఛాలెంజ్. సో ఈ సినిమా మనం తెలిసిన అనుకో, ద రీజన్ వై ఐ చోజ్ దట్ మీరు చెప్పిన ఫాదర్ సన్ అండ్ ప్రామిస్ ఇస్ దిస్. ద రీజన్ ఈస్ ఇఫ్ ద స్టోరీ ఈస్ వాచ్డ్ ఎక్కడ చూసినా, ఓ భోజ్పురి రాజస్థాన్ వాడు ఎక్కడ చూసినా కూడా he has to able to connect. That's the test for me as a writer. Right. That's more fulfilling me as well. Already తెలిసినతనకు నచ్చ ఆల్రెడీ someone who knows Jagan, who's rooting for him, మనకి ఏదైనా తప్పట్లో కొట్టుకుంటాడు, విజిల్ చేసుకుంటాడు. But I have to, for me, this as a story it has to work. That's the challenge, and I think this will work. And I think most likely we might look at releasing it in Hindi and Tamil as well. Oh. Yeah. I think this story has nothing to. ఈ క్యారెక్టర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో జగన్ ఆర్ యూ డోంట్ నో ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే దే కెన్ ఒక ఫాదర్ సన్ కథగా పండుతుంది. మీరు సర్కార్ చూసినట్లో, రాజనీతి చూసినట్లో, లేదో సమ్మదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా కన్నా క్లోజెస్ట్ అనేది అంటే లయన్ కింగ్ అని చెప్తాను. దట్స్ మోర్ క్లోజ్ థింగ్. ఈ మధ్య ఫాదర్ సన్ థీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. యానిమల్ కూడా యాక్చువల్లీ వాజ్ కంప్లీట్లీ ఫాదర్ సన్ స్టోరీ. యాక్చువల్లీ మిగతావన్నీ సెపరేట్ చేసేసి కోర్ ఏమిటి అంటే ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ వర్క్స్ అండ్ ఎనీ కోర్ వెన్ యూ టేక్ దట్ కోర్ ఎమోషన్, అమ్మాయినా ఈవెన్ ఇఫ్ యూ టేక్ హ్యూమన్ డాగ్, హ్యూమన్ యానిమల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఫ్యూ థింగ్స్ దే నెవర్ ఫెయిల్. రైట్. యానిమల్, హ్యూమన్, అమ్మ సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, దెర్ ఆర్ ఫ్యూ కోర్ థింగ్స్ విచ్ సీమ్ టు వర్క్ వెన్ ఎవర్ యూ డూ ఇట్ వెల్ అండి. సో మొత్తానికైతే యాత్ర 2 ఈ మేకింగ్, ఈ ఇప్పుడు రిలీజ్ అయిన అంశాలు ఏవైతే యూట్యూబ్లో చూసామో, ఎనీబడి ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవరు కానీ, టీడీపీ కానీ, ఇతరులు కానీ కామెంట్స్ డైరెక్ట్గా చెప్పారా ఇది బాగుంది, ఇది బాగాలేదు, కరెక్ట్గా ఉంది, మెచ్చుకోవడం కానీ? మెచ్చుకున్నారంటే మేబీ ఆ యాత్ర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లుంది, అందుకు కొంచెం నమ్మకం ఉన్నట్లుంది. యాత్ర అలా తీసాం కాబట్టి దే హ్యావ్ ట్రస్ట్ దట్ ఐ విల్ డూ వెల్ విత్ యాత్ర 2 బికాస్ ఆఫ్ యాత్ర. అది రిలీజ్ అయినాక చూడాలి అది. బట్ యాజ్ ఫార్ యాజ్ ట్రైలర్ దే సీమ్ టు లైక్ ఇట్ సో ఫార్ అండి. ఎక్కడెక్కడ షూట్ చేశారు మహి గారు ఈ సినిమా? ఇది షాట్ ఇన్ హైదరాబాద్ అండ్ మిగతాదంతా కడపలో తీసామండి. పులివెందల, వేంపల్లి, వేముల. షర్మిల గారి క్యారెక్టర్ ఉంటుందా సినిమాలో? లేదండి, లేదు. ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్. అయ్యో, ఆవిడ లేకుండా ఎలా అండి యాత్ర మధ్యలో? ఆవిడ చాలా క్యారెక్టర్స్ లేవండి. చాలా క్యారెక్టర్స్ లేవు. ఐ థింక్ దేర్ ఇస్ అనదర్ యాక్టర్ హూ ఇస్ దేర్, హీ ఇస్ నాట్ దేర్. The son of the opposition leader is not there. Oh. And there is a close confidant ante ma Lokesh garu kaniపించారు అన్నమాట. I am not mentioning, but I am just saying that a lot of characters are not necessary. నాకు అవసరం అనిపించలేదు. నేను చెప్పిన కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాటలో ఈ జర్నీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈ క్యారెక్టర్స్ అన్ని, నాట్ ఓన్లీ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఓ లిస్ట్ ఆఫ్ హోల్ లాంగ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ సచ్.